చెప్పి సాయి బ్లాగ్స్ బ్లాగ్ అని పిజ్జా చేయబోతున్నా. మా అత్త కూతురికి కావాలంట. దో ఈ మహారాణి దో ఇది వచ్చి ఈ సామాన్ చూద్దాం. పిజ్జా కావాల్సిన ఐటమ్స్ చూపిస్తా చూడండి. ఇది పిజ్జా బేస్ అనమాట. రిలయన్స్లో కొన్నాం మేము. ఆనియన్స్ స్లైసెస్గా చూసుకోవాలి. మళ్ళీ మేము పన్నీరు అండ్ బేబీ కార్న్ చేస్తున్నాం. అందుకు బటర్, ఆరిగానో, పిజ్జా సాస్, చీజ్, పన్నీర్, బేబీ కార్న్స్ ఇలా కట్ చేసుకోవాలన్నమాట. పన్నీర్ మేము ఇంట్లో తయారు చేస్తామన్నమాట. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఇచ్చారనమాట హోల్స్ చూడండి. కానీ మనకు ఫ్రిడ్జ్లో పెట్టారు కదా, అణిగిపోయింది. ఆల్రెడీ హోల్స్ అనమాట. నేను పెడుతున్నా లైట్ చాలా ఫ్రెండ్స్, వెనకాల కూడా. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ చూద్దాం. ఇప్పుడు పిజ్జా అయిపోతున్నా. పిజ్జా సాస్ కొత్తది అనమాట, ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు వేయబోతున్నాం పిజ్జా సాస్. లైట్గా క్యాప్. ఇప్పుడు మనం స్ప్రెడ్ చేసుకుందాం. ఈ అమ్మాయి ఎంత పొద్దున ఇప్పుడు చీజ్ వేసుకోవాలన్నమాట. లైట్గా మళ్ళీ లాస్ట్లో వేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకోవాలి. డైరెక్ట్ మీ తురుముకుంటేనే బాగా వస్తుందండి. ఇది కూడా మేము రిలయన్స్లో తీసుకున్నాం. జస్ట్ ఇప్పుడే అన్నీ జరుగుతుంది. ఇప్పుడు ఆనియన్స్ పెట్టాలి. చుట్టూరా పెట్టుకోండి. మేము వచ్చి హాఫ్ ఎరగడ్డ కోసాం. ఇది రెండో ఒకటి అనమాట లాస్ట్లో. ఇది వచ్చి ఆనియన్ పిజ్జా అనమాట. చూడండి ఎంత టేస్టీగా ఉంది కదా. ఇది ఎక్కువ చీజ్ వేస్తేనే బాగుంటుంది. అంతకుముందు ఓవెన్ వీడియో పెట్టాం కదా, దోండి కొత్త ఓవెన్. అప్పుడు కొత్తది కొన్నాం. ఇప్పుడు 3 వచ్చాయండి. ఇప్పుడు ప్రీ హీట్ చేసుకుంటున్నాం. చూడండి ఎంత ఓవెన్ బాగుంది కదా. ప్రీ హీట్ చేసుకున్నాం. ఇప్పుడు 10 minutes పెట్టుకుందాం ప్రీ హీట్. చూడండి హీటర్, ఇది టెంపరేచర్, హీటర్, టైమర్. ఓకే, పిజ్జా పెట్టుకోవచ్చు 10 minutes తర్వాత. లైట్గా పైన సాస్ వేసుకోవాలి. ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ మొత్తం అంతా వేసుకోవాలండి. నౌ ఆరిగానో. ఓకే, వేసుకోండి. ఆరిగానో వేసుకోవాలి చుట్టూరా. ఇప్పుడు పిజ్జాని లోపల పెట్టాలి. డైరెక్ట్గా పెట్టేయచ్చండి, అలానే పెట్టేయచ్చు. చూడండి ఎంత బాగా దోండి పిజ్జా కనపడుతుంది మనకి.